గౌరవనీయులు పెద్దలు మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మరియు మా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి గారు మరియు పర్ణికారెడ్డి గారు వాకిటి శ్రీగారి గారు మరియు వేదికను అలంకరించిన మిగతా పెద్దలందరూ, ఈరోజు మా ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి కావడము, మా గ్రామానికి ఈ భూభారతి చట్టం వచ్చిన వెంబడే మా గ్రామాన్ని ఎంపిక చేసి మా గ్రామంతో పాటు ఇంకా 4 జిల్లాల్లో కూడా 4 గ్రామాలు, 4 మండలాల్లో 4 గ్రామాలు కూడా ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇట్టి ఈ భూమాత చట్టాన్ని తెచ్చిన ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మరియు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి మా గ్రామం తరఫున, మా గ్రామంలో ఈ పైలట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసినందుకు మా గ్రామం అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. పోతే దాదాపు 7-8 సంవత్సరాల నుంచి మా దగ్గర ఎస్సీ పిల్లలు సర్వే నంబర్ 117లో 11 ఎకరాల చిల్లర గుంటలుంటే 5-6 సంవత్సరాల నుంచి ఆ భూమి పెద్దల పేరు మీదే ఉండదు. 2 తరాలు గడిచిపోయింది కానీ ఈ రోజు కూడా కాలేదు. మా ఎస్సీ పిల్లలంతా చాలా సంతోషంగా ఉండరు. ఇప్పుడు ఈ భూమాత చట్టంలో తప్పకుండా అవుతుంది, మా సమస్య తీరుతుందని చాలా ఖర్చు పెట్టుకున్నారు. వీడికి సంవత్సరం నుంచి తిరుగుతూనే ఉండరు, ఇంతవరకు కాలేదు. ఈ ధరణికి పాతాళ గంగలో వేసిందే నయమైంది, ఈ భూమాత చట్టం వచ్చిందే నయమైంది. కాబట్టి ఇప్పుడు మన సమస్యలన్నీ తీరుతాయని మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మంత్రివర్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు కళాకారులు ఒక పాట, ఒక పల్లవి, ఒక చరణం త్వరగా భూభారత్ సంబంధించినటువంటి పాట పాడి వినిపించ. ముందుకున్నాడు, ముందుకు రండి ప్లీజ్.